మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం మహాగణపతి ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాము. సప్తముఖ మహాగణపతిని తయారు చేశారు ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ప్రకృతికి ఎటువంటి విపత్తు వాటిల్లకుండా ప్రకృతికి సంబంధించిన రంగులతోనే గణపతిని తయారు చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ ఇయర్ 70 సంవత్సరాలు పూర్తయినందున 70 అడుగుల విగ్రహాన్ని, మహాగణపతి స్వరూపాన్ని తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన కార్మికులతోటి తయారు చేయడం, కళాకారులతోటి తయారు చేయించడం జరిగింది. అలాగే గణేశుని పాదాల దగ్గర మనం చూసుకున్నట్లయితే రాహు కేతువులు ఇద్దరు కొలువుదీరి ఉన్నారు. గణేశుని పాదాల దగ్గర కుడివైపు చూసుకున్నట్లయితే అయోధ్య రాముడి విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ ఇయర్ ఇది కొత్తగా కొలువు తీరింది అని చెప్పుకోవచ్చు. అయోధ్య రాముని విగ్రహం కొత్తగా మహాగణపతి పక్కన కొలువు తీరింది అని చెప్పుకోవచ్చు. అయోధ్యలో రాముడు ఏ విధంగా అయితే ఉన్నాడో చిరునవ్వుతోటి, చిరుమందహాసంతో, అదే విధంగా ఖైరతాబాద్ లో వినాయకుడిని పక్కన రాముడు కొలువు తీరినట్లుగా కనిపిస్తున్నాడు. బాలరాముని విగ్రహం మనం చూసుకోవచ్చు. అలాగే ఎడమ వైపున రాహుకేతువుల విగ్రహాలు, పాదాల దగ్గర మూషికం కొలువు తీరి ఉండడం మనం చూసుకోవచ్చు. ఈ సంవత్సరం కొత్తగా శివపార్వతుల కళ్యాణం, అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రత్యేకించి తయారు చేయడం జరిగింది. వాళ్ళ కళ్యాణాన్ని విజువలైజ్ చేసుకునేలాగా విగ్రహాలను తయారు చేయడం జరిగింది కార్మికులు. 4 నెలల పాటు ఈ విగ్రహాన్ని, ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు 25 రోజుల నుంచి కూడా కలర్స్ వేస్తూ ఉన్నారని చెప్పి అందరూ చెప్తున్నారు. అండ్ ఈ గణపతిని దర్శించుకోవడం అందరూ భాగ్యంగా భావిస్తూ ఉంటారు. ఖైరతాబాద్ లో మహాగణపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇయర్ గణపతి మన ఇంటికి నడిచి వస్తున్నట్లు ఆయన స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు చూసుకుంటే మనం ఆ కళ్ళలో మనకి బ్రైట్నెస్ కానీ, ఆ కళ్ళలో లైవ్లీనెస్ కానీ చాలా చూసుకోవచ్చు. కళ్ళు తయారు చేయడం ఈ రోజే, కళ్ళకి పెయింటింగ్ వేయడం ఈ రోజే పూర్తయింది. పూర్తిగా ప్రజలకి దర్శనం చేసుకునేలాగా ఈ రోజు నుంచి ముందుకు వస్తుందని చెప్పి కమిటీ సభ్యులు ఇందాకే మనకి చెప్పడం జరిగింది. అలాగే వర్షాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా పూర్తిగా నిబద్ధతగా ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. గత 4-5 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఇది పూర్తిగా మట్టి విగ్రహం కాబట్టి కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా మనం చూసుకోవచ్చు. మహాగణపతికి ఎడమ వైపున ఉన్నటువంటి స్టేజ్ మీద శివపార్వతుల కళ్యాణం, శివపార్వతులు కళ్యాణం చేసుకుంటున్నారు. విష్ణుమూర్తి అక్కడ ఉన్నారు మధ్యలో, కన్యాదానం చేస్తున్నట్టు కూడా మనం చూసుకోవచ్చు. ఆ విగ్రహాల్ని అంత కళాత్మకంగా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ శివుని విగ్రహాన్ని చూసుకోవచ్చు. ప్రతి అణువణువు కూడా ఎంతో చక్కగా శిల్పులు తయారు చేయడం జరిగింది. పార్వతీదేవిని చూడొచ్చు మనం. ఆవిడ చీర కానీ, పట్టగొలుసులు కానీ, గాజులు, దండ, మిగతా ఆభరణాలన్నీ కూడా ఎంతో చక్కగా చెక్కడం జరిగింది. మనం చూసుకోవచ్చు. ఖైరతాబాద్ మహాగణపతుడు కొలువు తీరిన తర్వాత పక్కన లెఫ్ట్ సైడ్ లో మనకి శివపార్వతుల కళ్యాణం చేసుకుంటున్నట్టుగా ఒక విజువలైజ్ ఎఫెక్ట్ అయితే మనం చూడొచ్చు. ఖైరతాబాద్ మహాగణపతి కొలువు తీరిన దగ్గర నుంచి కూడా ఎంతో లక్షల మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో, సుదూర ప్రాంతాల నుంచి ఈ ప్రదేశానికి ప్రత్యేకంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు. అలాగే భక్తుల కోసం కమిటీ సభ్యులు, పోలీసులు కూడా ఎటువంటి ఆంతర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. భక్తులు వచ్చే భక్తుల కోసం మంచినీరు కానీ, ప్రసాదం వితరణ కానీ ఏదైనా సరే చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజే మనం చూసుకోవచ్చు. ఈ రోజే గణపతికి కళ్ళు యొక్క భాగం అనేది పెయింటింగ్ వేయడం జరిగింది. అన్ని ప్రకృతికి సంబంధించి న్యాచురల్ కలర్స్ ని మాత్రమే ఈ విగ్రహం తయారీలో వాడడం కానీ, ఓన్లీ బంకమట్టితోనే తయారు చేయడం జరుగుతుంది. మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉంటాము. గణపతి విగ్రహాలు బంకమన్నుతోనే మనం స్కూల్లో కానీ, లేకపోతే మన ఎలిమెంటరీ స్కూల్లో తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహాన్ని కూడా పాదాల దగ్గర నుంచి చూసుకుంటే మనం ఎంతో చక్కగా గణపతి విగ్రహాన్ని శిల్పులు దగ్గరుండి ఎంతో
దీక్షతో తయారు చేయడం జరిగింది గణపతి విగ్రహాన్ని. ప్రెసెంట్ మనం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కోలాహలంగా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. మరి ఈ భాగ్యనగర కమిటీ వారు ప్రత్యేకంగా తమిళనాడు నుంచి కార్మికులను తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది. 4 నెలల పాటు ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది. మరి ఈ కమిటీ సభ్యులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, సెప్టెంబర్ 7వ తారీఖుకి తెలుసుకున్న వారిని అడిగి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు అవన్నీ? చాలా ముమ్మరంగా జరుగుతున్నాయండి. మొన్నటి వరకు స్టార్ట్ అయ్యే వరకు 100 రోజుల ముందు స్టార్ట్ చేయాల్సిన కార్యక్రమం భగవంతుని పనులు చాలా లేట్ గా అయ్యాయి. అవుతాయో లేదో అనుకున్నాం కానీ విఘ్నేశ్వరుడు అన్ని ఆటంకాల తొలగించేసి కరెక్ట్ టైం కి ప్రతిష్ఠిస్తున్నాడు. 2 days ముందు తయారు చేయాలనుకున్నాము. భగవంతుడి కళ్ళు ఇప్పుడే 2 నిమిషాల ముందు కళ్ళు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఈవినింగ్ 2-3 వరకు అక్కడ ఏవైతే గోవకారాలు ఉన్నాయో అవన్నీ తీసేస్తాము. భక్తులు అందరికీ ఫుల్ స్ట్రక్చర్ చూడొచ్చు ఇప్పుడు కళ్ళతో సహా దేవుడిది. దాంతో పాటుగా ఈవినింగ్ మన యూత్ కోసం మన హైదరాబాద్ గణేశోత్సవం తరఫున గణపతి ఆగమన్ ప్రోగ్రామ్ పెట్టాము మన యూత్ కోసము. సో అది కూడా 7 గంటలకు ఉంటది. సో పనులు మాత్రం చకచకా జరుగుతున్నాయి. మిగతా కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అవి రేపు కంప్లీట్ చేసేస్తామండి. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ మరియు గణపతి ఉత్సవ కమిటీ రెండు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎవ్రీ ఇయర్ ఈ ఉత్సవం జరపడం జరుగుతుంది. సో ఈ ఇయర్ ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఈ ఇయర్ ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా స్పెషాలిటీ చాలా ఉన్నాయండి. ఎలా అంటే 70 సంవత్సరాలు 70 ఫీట్ల గణపతిని చేస్తున్నాము. అందులోనూ మట్టి గణపతి, 7 తలలు, 7 సర్పాలు, 7వ తారీఖున పండుగ, 17వ తారీఖున నిమజ్జనం. సో ఇన్ని ప్రత్యేకతలు. దాంతో పాటు భగవంతునికి కుడివైపున బాలరాముడు ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండ్ మన రావుకేతులు, కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ సీతారాముల కళ్యాణము అండ్ శివపార్వతుల కళ్యాణం. అవి పెట్టడమే కాదండి, ఆ విగ్రహాలను వాటి కళ్యాణాలు కూడా మేము చేస్తున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం పెట్టుకున్నాము. దాంతో పాటుగా గణపతికి 1,00,000 రుద్రాక్షల మాల కూడా వేయబోతున్నాము. 70 హోమగుండాలతో మాత్రం హోమాలు కూడా చేస్తున్నామండి. భక్తులకు హైదరాబాద్ గణేశోత్సవ కమిటీ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో అందరు పార్టిసిపేట్ చేసి భగవంతుని ఆశీర్వాదాలు పొందాలని మా రిక్వెస్ట్. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఇంట్లో గణపతిని పెట్టుకున్న ఖైరతాబాద్ గణపతికి చాలా ప్రత్యేకత ఉంటుంది. మరి ఈ సంవత్సరం భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ సంవత్సరం కొంచెం రష్ అయితే ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ 70 ఫీట్లు అంటే చూడడానికి ప్రతి ఒక్కరు తరలి వస్తారు కాబట్టి పోలీస్ సిబ్బందిని కూడా ఇంక్రీజ్ చేస్తున్నాము. మన గవర్నమెంట్ నుంచి కూడా అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి. బ్యారికేడ్స్ నిన్ననే స్టార్ట్ చేశారు. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది చూస్తారు. 2 రోజుల ముందు 3 రోజుల ముందే స్టార్ట్ చేశారు, అది ఫినిష్ అయింది. దాని తర్వాత వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ప్లస్ స్టార్ట్ అయిన తర్వాత బ్యారికేడ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది. దాంతో పాటు ఒక అంబులెన్స్ ఉంటుంది. ఈ రోడ్డుకి అవతలకి మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, మదర్ ఫీడింగ్ వ్యాన్స్ కానీ అవి కూడా పెడుతున్నామండి. దాంతో పాటు పోలీసుల పర్యవేక్షణలో కెమెరాలు కూడా ఉంటాయి అవన్నీ. సో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సునాయాసంగా వచ్చి బాలరాముని అయోధ్య వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళందరూ ఇక్కడ రావాలా. అయోధ్య రాముడు ఇక్కడ రాముడిని మాత్రం సేమ్ ఉన్నారండి. నో డౌట్ 35 గంటలు జర్నీ చేసి పోలేదు అని బాధపడకుండా అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలండి. అలాగే విగ్రహం తయారు చేసినప్పుడు కూడా వర్షం పడడం జరిగింది. కార్మికులు ఎంతో ఇబ్బంది పడి ఉంటారు. అంత ఇబ్బందిలో కూడా ఇంత చక్కగా వినాయకుడిని 70 అడుగుల విగ్రహాన్ని తయారు చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇబ్బంది ఏం లేదండి, ఎందుకంటే వినాయకుడిని తయారు చేసేటప్పుడు షెడ్ తో కవర్ చేస్తాం. వాటర్ పడకుండా చూసారా మీరు, ప్లాస్టిక్ అన్ని కవర్ చేస్తాం. ఏంటి కాకపోతే మట్టి గణపతి కాబట్టి ఎండుతూ ఉంటది. ఎండుతున్న కొద్ది దగ్గరకు అయిపోతుంది, పర్రలు వస్తుంటాయి, మళ్ళీ దాన్ని ఫిల్లింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దానికి టైం కావాలా. ఈసారి కొంచెం తక్కువ ఉండే టైము, కానీ ఆ టైం తీసుకొని భగవంతుని మొత్తం ఆ ఫిల్లింగ్స్ కూడా కంప్లీట్ చేసి మట్టి గణపతి ఫినిష్ చేశాము. కళ్ళు తెరుచుకున్నారు దేవుడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అలాగే ఖైరతాబాద్ గణపతి లడ్డూకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం లడ్డు ఎవరు తయారు చేస్తున్నారు, అలాగే ఎప్పుడు రావడం జరుగుతుంది లడ్డు మాత్రం పూజ రోజు నుంచి వస్తూనే ఉంటాయండి. ఇంతకుముందు తాపేశ్వరం నుంచి ఒక 8,000 కిలోల వరకు వచ్చాయి. కొన్ని అనివార్య కారణం వల్ల అది వద్దని చెప్పాము. ఎవరైతే భక్తులు 2, 3, 4, 500 kgs తెస్తారో గణపతి పాదాలు పెట్టి 3 రోజుల పూజలు అందుకున్న తర్వాత భక్తులకే డిస్ట్రిబ్యూట్ చేసేస్తామండి. అది ఇప్పుడు మాత్రం ఉంచేసి వినాయక చవితి అయిన తర్వాత పంచాలన్న ఇష్యూస్ ఏం లేవు. లైన్ లో వచ్చే భక్తులకే మాత్రం అది కంటిన్యూగా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. పండుగ రోజు పూజ సెప్టెంబర్ 7వ తారీఖు పూజ ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది? పూజ 10 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ అంతకన్నా ముందు మన జంజం ఒకటిను ఖండువ ఒకటి అనమాట పద్మశాలి సంఘం వాళ్ళు తెస్తారు. ముత్యాల తలంబ్రాలు వస్తాయి. జంజము ఇది అయిన తర్వాత 10 గంటల పూజ స్టార్ట్ అవుతుంది. సీఎం గారు మార్నింగే వస్తున్నారు. ఈసారి గవర్నర్ గారు మాత్రం 3 తర్వాత వస్తున్నారండి. ఇలా కంటిన్యూగా ఈ విఐపీస్ పూజలు అవుతూనే ఉంటాయి. మన ఆమ్ ఇన్సాన్ ఏదైతే ఆమ్ క్రౌడ్ ఉంటుందో, రెగ్యులర్ క్రౌడ్ ఉంటే వాళ్ళ దర్శనాలు మాత్రం అవి కూడా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
మనం చూసుకోవచ్చు మహాగణపతికి కుడివైపున ఉన్నటువంటి భాగంలో బాలరాముని విగ్రహం కొలువుదీరి ఉంది. అయోధ్యలో ఏ విధంగా చిరుమందహాసంతో తన బాలరాముని స్వరూపం దర్శనం చేసుకోవచ్చో అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకించి మన ఖైరతాబాద్ మహాగణపతి యొక్క విగ్రహం పెట్టిన చోట కొలువుదీరిన చోటే బాలరాముని విగ్రహం కూడా మనం చూసుకోవచ్చు. అయోధ్య వెళ్ళే వీలు లేనటువంటి వాళ్ళు బాలరాముణ్ణి ఖైరతాబాద్ గణపతి దగ్గర కొలువుదీరి ఉన్న బాలరాముణ్ణి దర్శనం చేసుకోవచ్చు. అదే విధమైనటువంటి స్వరూపంతో అదే విధమైనటువంటి రంగుతో బాలరాముని స్వరూపాన్ని అయితే తీర్చిదిద్దారు శిల్పులు. ఈ విగ్రహాలని ప్రత్యేకించి తమిళనాడు నుంచి కళాకారుల్ని తెప్పించి 4 నెలల పాటు ఈ విగ్రహాలని తయారు చేయడం జరిగింది. ఇది భాగ్యనగర్ కమిటీ మరియు గణేష్ కమిటీ సభ్యులు 70 సంవత్సరాలుగా చేస్తున్నారు కాబట్టి 70 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. ఆ పక్కనే బాలరాముని విగ్రహ స్వరూపం కూడా మనం చూడొచ్చు. ఖైరతాబాద్ మహాగణపతికి గుమ్మడికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఐస్ని అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఐస్ని క్లోజ్ చేసి ఈరోజు సాయంత్రం లేకపోతే పూజ రోజు ఉదయాన్నే ఆ క్లాత్ అనేది తొలగించి స్వామివారిని చూడడానికి దర్శనానికి కూడా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం చూసుకోవచ్చు పోలీసులు ఈ ట్రాఫిక్ అంతా కూడా చాలా నియంత్రిస్తూ ఉన్నారు. అండ్ ఎక్కడికక్కడ బ్యారిగేట్లు, రోడ్లు మరమ్మతులు అవన్నీ కూడా చేస్తున్నారు. వచ్చిన భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు భక్తులు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళేలాగా బ్యారిగేట్లు అలాగే ఎక్కడికక్కడ జెండాలను కూడా కట్టడం, ఈ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అసౌకర్యం కలగకుండా పోలీసులు బ్యారిగేట్లు పెట్టి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తూ ఉన్నారు.